పువ్వులలో ఆకర్షణీయంగా అందంగా కనిపించేటటువంటి పంటలలో బంతి సాగు ఒకటి. ఈ బంతి పంటను ముఖ్యంగా రైతులు దసరా, దివాళీ, కార్తీక మాసంలో సాగు చేస్తూ పూలు వచ్చే విధంగా సాగు చేస్తూ భలే గిరాకీ పొందుతున్నారు. గత సంవత్సరం మార్కెట్లో మంచి ఆదాయాలు ఆర్జించిన మన ఆదిలాబాద్ జిల్లాల రైతుల ప్రత్యేక కథనం. ఇతరులందరికీ నమస్కారం. ఈరోజు మనం పొన్నారి గ్రామంలో తాంసీ మండలకు సంబంధించిన పొన్నారి గ్రామంలో ఉన్నాం. ఈ రైతు నాందేడి దేవదాసు. అయితే గత 10 సంవత్సరాల నుంచి రైతు ఈ బంతి కల్టివేషన్ అనేది చేస్తుండు. అయితే ఈ బంతి కల్టివేషన్లో ప్రతి సంవత్సరం అతనికి లాభాలు ఉండడం వలన ప్రతి సంవత్సరం ఈ బంతి కల్టివేషన్ ఒక ఎకరం ఫస్ట్ జూన్ మాసంలో ఈ బంతి కల్టివేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక దశలో ఉన్నది. దాదాపు ఇప్పుడు శ్రావణ మాసంలో ఇంకొక 10-15 రోజులలో మనకు బంతి పూలు స్టార్ట్ అయింది. అయితే ఇంకొక ఎకరం ఆల్రెడీ రెడీ చేసిండు. అంటే ఒక ఎకరం బంతి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. మనకు దసరా కల్లా దసరా సీజన్ వరకు ఇది నడుస్తుంది. తర్వాత దసరా తర్వాత కూడా మనకు దీపావళి, తర్వాత కార్తీక మాసం, ఇట్లా మంచి మనకు ఫ్లవరింగ్కు బంతి పూలకు ఆదిలాబాద్ దగ్గర ఉన్నది కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి మనకు డిపార్ట్మెంటు ఉద్యాన శాఖ నుండి కూడా మనం విడి పూలు అంటే రోజ్ ఫ్లవర్స్కు మనం 8,000 రూపాయలు రైతులకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు కాల పరిమితి గల పంటలు అంటే ఇప్పుడు మనం నారు తెచ్చుకొని ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మనకి 55 నుంచి 60 రోజులలో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బంతి అనేది మనం దాదాపు అందరూ చూస్తాం రైతులం. అంటే ఎర్ర పంటగా దీన్ని దాదాపు మనం అక్కడక్కడ లద్దె పురుగు నివారణ కోసమని ఎర్ర పంటలు కూడా గతంలో మనం ఒకప్పుడు చూస్తుంటే వేసుకునే వాళ్ళం. కాబట్టి దీనికి చీడపీడల బెడదసు తక్కువ ఉంటుంది. కొద్దిగా ఏమంటే మన ఫంగస్ అంటే మనము తెగుళ్ళ బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం తెగుళ్ళకు సంబంధించిన మందులు కొట్టుకుంటే మనకు ఖర్చు లేనటువంటి పంట, నీటి సదుపాయం ఉన్నటువంటి రైతులు ఈ వైపు మళ్ళీ